హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన టాప్ 200 జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అండ్ ఈ రోజు వీడియో నుంచి మనం చాప్టర్ వైజ్ ఎన్టీపీసీలో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఏంటి అన్నది చూద్దాం. అండ్ ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసిన చాప్టర్ ప్లాంట్ ఫిజియాలజీ అన్నమాట. ఓకే, అండ్ రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ 299 రూపీస్కి మీకు టోటల్ 20 గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 20 గ్రాండ్ టెస్ట్కి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. యాజ్ వెల్ as ఎస్ఎస్సి క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఎస్ఎస్సికి సంబంధించిన న్యూ బ్యాచెస్ అండ్ ఏఎల్పీకి స్టార్ట్ అయిన న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ బ్యాచ్లో జాయిన్ అవుదాం అనుకుంటే సో ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకొని మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, విచ్ కలర్ లైట్ రేంజ్ లీస్ట్ ఎఫెక్ట్ ది రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, సో చూడండి, ఏదైతే ఫోటోసింథసిస్ అనేది ఉందో సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అంటే ఎప్పుడైతే మనకు సూర్యకిరణాలు ఉంటాయో అప్పుడే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఏ కలర్ ఆఫ్ ది లైట్ లో చాలా తక్కువ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది చూపిస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, కిరణజన్య సంయోగ క్రియ కాంతి సమక్షంలో జరుగుతుంది. ఏ రంగు కాంతి పరిధి కిరణజన్య సంయోగ క్రియ రేటును అతి తక్కువ ప్రభావం చూపిస్తుంది, అతి తక్కువగా చూపించే ప్రభావం ఏ లైట్ లో అని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఫోటోసింథసిస్ అన్నమాట. ఫోటోసింథసిస్ అనేది అసలు మనకి ఎలా జరుగుతుంది అంటే సో విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్. ఓకేనా, అంటే వాటర్ ని తీసుకుంటుంది, వాటర్ తో అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అంటే సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని దానికి కావాల్సిన గ్లూకోజ్ అంటే ఒక కార్బోహైడ్రేట్ తయారు చేసుకుంటుంది అనమాట. అండ్ దానికి బదులుగా ఆక్సిజన్ ని అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా సన్లైట్ రియాక్షన్ అనేది లేకుండా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో ఈ సన్లైట్ అనేది ఎలా జరుగుతుంది అంటే మన లీవ్స్ లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది అనమాట. సో ఏదైతే గ్రీన్ కలర్ కి రీజన్ అంటే లైక్ ఆకులు ఎందుకు ఆకుపచ్చ కలర్ లో ఉన్నాయి అంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంది కాబట్టి అని చెప్పి. సో ఈ క్లోరోఫిల్ అనేది మన సన్లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో ఏ లైట్ ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే దట్ ఈస్ రెడ్ అండ్ బ్లూ. ఓకే, సో ఈ లైట్ లో ఎక్కువ క్లోరోఫిల్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. మరి గ్రీన్ లైట్ లో ఎందుకు అవుతుంది అంటే సేమ్ కలర్ కాబట్టి గ్రీన్ అనేది రిఫ్లెక్షన్ చూపిస్తుంది, అందుకే మన గ్రీన్ కలర్ లీవ్స్ అనేవి గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి అనమాట. సో ఎక్కువగా దేంట్లో జరుగుతుంది అంటే రెడ్ అండ్ బ్లూ. అతి తక్కువ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ దేంట్లో జరుగుతుంది అంటే గ్రీన్ అనమాట. గ్రీన్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోదు, రిఫ్లెక్షన్ చూపిస్తుంది. రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఏదైతే మళ్ళీ తిరిగి మనకి కనిపిస్తుందో దాన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం. గ్రీన్ కలర్ కింద కనిపిస్తానికి రీజన్ ఏంటి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది గ్రీన్ లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా గ్రీన్ కలర్ లో జరగదు. సో మనకు కూడా అడిగింది ఏంటి లీస్ట్ ఎఫెక్ట్స్ అతి తక్కువ ప్రభావితం ఏ లైట్ లో చూపిస్తుంది అని అడుగుతారు. సో ఏ లైట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి గ్రీన్. ముందే చెప్ప ఫస్ట్ ఎక్కువ ప్రభావం చూపించేది రెడ్ లైట్ లో, ఆ తర్వాత బ్లూ లైట్. సో అతి తక్కువ చూపించేది ఏంటి అంటే గ్రీన్ లైట్ అన్నమాట. ఓకేనా, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ప్లాంట్స్? ఓకే, మొక్కల శక్తికి అంతిక మూలం ఏది అంటున్నారు. ఓకేనా, అంటే లైక్ వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్. ఓకే, అంటే ప్లాంట్స్ కి ఎనర్జీ వస్తుందంటే దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటి అని అడుగుతాడు. సో చూడండి, గో విత్ ద ఆప్షన్స్. ఫస్ట్ గ్లూకోజ్. ఓకేనా, చూడండి అసలు గ్లూకోజే తయారవుతుంది, ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకి ఎట్ ద ఎండ్ ఏమొస్తుంది గ్లూకోజ్ వస్తుంది. ఓకేనా, బట్ అది కానీ మెయిన్ సోర్స్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేది ఏదైతే సన్లైట్ ఉందో దాన్ని జస్ట్ అబ్జార్బ్ చేసుకొని గ్రీన్ కలర్ ఇస్తుంది అంతే, బట్ ఇట్ ఈస్ నాట్ ది మెయిన్ సోర్స్. అంటే క్లోరోఫిల్ లేకపోతే అవ్వదు అలా ఏం కాదు. ఓకే, అండ్ ద ప్రోటీన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ఫోటోసింథసిస్. సో ప్రోటీన్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కూడా కాదు. మరి లాస్ట్ ఏంటి సన్లైట్. ఓకేనా, ఎప్పుడు చెప్తా ఫోటోసింథసిస్ ఇస్ అకర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అంటే సూర్యకిరణాలు ఉంటే మాత్రమే మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే సన్లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే అప్పుడు చెప్పుకోవచ్చా దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మెయిన్ సోర్స్ ఏంటి సన్లైట్. సో విచ్ వన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, సన్లైట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్గానిజం దట్ కెన్ మేక్ ఫుడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ సింపుల్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్. ఓకేనా, సో చూడండి సాధారణ పదార్థాల నుండి ఆహారాన్ని తయారు చేసుకోగల జీవులను ఎలా పిలుస్తారు. ఓకేనా, అంటే వాటంతలా అవే ఏవైతే ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయో వాటిని ఏమంటాం. ఓకేనా,
సో బేస్డ్ అపాన్ ఫుడ్ ప్రిపరేషన్ బట్టి మనం 3 టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ చెప్తాం అనమాట. ఏంటి ఆ 3 టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అంటే, వన్ ఈజ్ ఆటోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ అంటే ఏంటి అంటే, ఏ ఆర్గనిజమ్స్ అయితే వేటి మీద డిపెండ్ అవ్వకుండా వాటంతట అవే ఫుడ్ ని తయారు చేసుకుంటాయో దోస్ ఆర్గనిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్స్. ప్లాంట్స్ ఎప్పుడు వేటి మీద డిపెండ్ అవ్వవు. ఎలా ఫుడ్ తయారు చేసుకుంటాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఓకే, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే సన్లైట్ యూటిలైజ్ చేసుకొని, వాటర్ ని తీసుకొని, అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని వేటి మీద డిపెండ్ అవ్వకుండా వాటంతా అవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్. ఓకేనా? మరి వాట్ ఈస్ ద సెకండ్ టైప్? సెకండ్ టైప్ ఏంటి అంటే దట్ ఈజ్ హెటెరోట్రోఫ్స్. ఓకే, హెటెరోట్రోఫ్స్ అంటే ఏంటి అంటే ఏ ఆర్గనిజమ్స్ అయితే పక్క ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతాయో ఫుడ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బివోర్స్. ఓకే, అంటే ఏవైతే మొక్కల్ని మాత్రమే ఆహారాన్ని కింద తీసుకుంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కౌ, రాబిట్, గోట్, ఇవన్నీ ఏం తింటాయి? గడ్డి మొక్కలు అవి తింటాయి కదా. సో అంటే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి ఫుడ్ కోసం. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ హెటెరోట్రోఫ్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ కార్నివోర్స్ అండ్ ఆమ్నివోర్స్. సో కార్నివోర్స్ అంటే ఏంటి? ఏవైతే ఓన్లీ మాంసాహారాన్ని తింటాయో హంటింగ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లయన్, టైగర్. ఓకేనా? అంటే వాటికి ఆహారం కావాలంటే వేరే యానిమల్స్ అనేవి కావాలి. సో అవి కూడా ఏంటి? హెటెరోట్రోఫ్స్. ఆమ్నివోర్స్ అంటే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్, మనం సగం మంది ప్లాంట్స్ తింటాము, మన ప్లాంట్స్ తింటాము, యానిమల్స్ ని కూడా తింటూ ఉంటాం అనమాట. సో మనం కూడా వేరే ఆర్గనిజం అంటే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం, ఇటు యానిమల్స్ మీద కూడా డిపెండ్ అవుతాం. ఇలా ఆహారం కోసం వేరే ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ హెటెరోట్రోఫ్స్. మరి వాట్ ఈస్ ద థర్డ్ టైప్ అంటే, థర్డ్ టైప్ ఈజ్ నోన్ యాజ్ మిక్సోట్రోఫ్స్. మిక్సోట్రోఫ్స్ అంటే ఏంటి అంటే ఒకవేళ సన్లైట్ ఉందనుకోండి, ఓకేనా, దానంతర ఫుడ్ అదే తయారు చేసేసుకుంటుంది. ఒకవేళ సన్లైట్ లేకపోతే అప్పుడు పక్క ఆర్గనిజం మీద డిపెండ్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అంటే దట్ ఈజ్ యూగ్లీనా. ఇలా మనం ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుందాం బట్టి 3 టైప్స్ అంటాం. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వాటంతా అవే ఆహారం తీసుకునే ఆర్గనిజమ్స్ ఏమంటాం? సో గో విత్ ఆప్షన్ సాప్రోట్రోఫ్స్. సాప్రోట్రోఫ్స్ అంటే ఏంటి అంటే దోస్ విచ్ డిపెండ్ ఆన్ డెడ్ డెకేయింగ్ మ్యాటర్. అంటే చనిపోయిన మొక్కలు కానీ చనిపోయిన యానిమల్స్ మీద కానీ వాలి ఆ దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏదైతే తీసుకుంటుందో వాటిని మనం సాప్రోట్రోఫ్స్ అంటాం. లైక్ సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా అని చెప్పి. అంటే ఇవి కూడా చనిపోయిన యానిమల్స్ మీద ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో దీన్ని మనం హెటెరోట్రోఫిక్ అంటాం. దానంతా అదైతే ఫుడ్ అయితే తయారు చేసుకోవట్లేదు. మనకి ఏం అడిగారు? దానంతా అదే ఫుడ్ ఏది తయారు చేసుకుంటుంది అన్నారు. సో ఇదైతే కాదు, చనిపోయిన వాటి మీద డిపెండ్ అయ్యి ఫుడ్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హెటెరోట్రోఫ్స్. హెటెరోట్రోఫ్స్ అంటే ఏం చెప్పా ఇందాకలే, విచ్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గనిజమ్స్. పక్క ఆర్గనిజమ్స్ మీద ఏదైతే డిపెండ్ అయ్యి ఫుడ్ తీసుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెటెరోట్రోఫ్స్. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోట్రోఫ్స్. స్టార్టింగ్ చెప్పా, ఆటోట్రోఫ్స్ అంటే ఏదైతే దానంతలో అదే ఫుడ్ ని తయారు చేసుకుంటుందో ఆ ఆర్గనిజమ్స్ ని ఆటోట్రోఫ్స్ అంటాం. మనకు కూడా ఏమడిగాడు? దట్ కెన్ మేక్ ఫుడ్ దెమ్సెల్స్. వాటంతలో అవే చేసుకునే వాటిని ఏమంటాం? దట్ ఈస్ ఆప్షన్ సి, ఆటోట్రోఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి లాస్ట్ వన్ ఏంటి? హోలోజిక్ ఆర్గనిజం. హోలోజిక్ ఆర్గనిజం అంటే ఏంటి అంటే ఒక సాలిడ్ ఫుడ్ ఐటమ్ ని తీసుకొని దాన్ని డైజెస్ట్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని ప్రాసెస్ అంతా అవుతే దాన్ని హోలోజిక్ ఆర్గనిజమ్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ సాలిడ్ ఫుడ్ ఐటమ్ తీసుకుంటాం కదా, తీసుకొని ఏదైతే డైజెషన్ అదంతా అవుతుందో అది. సో ఇది కూడా మనం పక్క ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతాం. ఆప్షన్ డి కూడా కాదు. సో ఇచ్చిన క్వశ్చన్ కి వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, ఆటోట్రోఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లీవ్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈస్ కాల్డ్. మొక్కల ఆకుల నుండి నీరు బాష్పీభవనం చెందడాన్ని ఇలా అంటారు. ఎలా అంటారు? ఓకేనా, చూడండి, మొక్కల నుంచి వాటర్ అనేది ఎవాపరేషన్ ద్వారా వెళ్ళిపోతుంది ఆ ప్రాసెస్ ని. ఓకే, సో బాష్పీభవనం ద్వారా ఏదైతే జరుగుతుందో దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, సో మొక్కలు ఏదైతే వాటర్ ని రూట్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకుంటాయో అందులో కొంత వాటర్ మాత్రమే ప్లాంట్స్ అనేది యూటిలైజ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాటర్ అంతా ఎవాపరేషన్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ యొక్క ప్రాసెస్ ని ఏమంటాం? ఫస్ట్ ట్రాన్స్పిరేషన్. ఓకే, అసలు ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ఓకేనా, ఏదైతే ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని రూట్స్ నుంచి ఏదైతే వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుందో అది అలా లీవ్స్ లోకి వస్తుంది. లీవ్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే అట్మాస్ఫియర్ లోకి ఎవాపరేషన్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆవిరి రూపంలో అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటామంటే దట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్పిరేషన్. ఓకే, ఈ ట్రాన్స్పిరేషన్ కి ఎక్కడ జరుగుతుంది అంటే ఎంటైర్ లీఫ్ సర్ఫేస్ లో అవుతుంది. ఈ లీఫ్ సర్ఫేస్ లో ఏది హెల్ప్ఫుల్ చేస్తుంది అంటే దట్ ఈస్ ద స్టొమాటా. ఓకేనా, దిస్ స్టొమాటా ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజ్ అవుతున్నప్పుడు వాటర్ అనేది ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మరి దీని ఓపెనింగ్ క్లోజింగ్ ఏది ఎక్కువగా హెల్ప్ఫుల్ చేస్తుంది అంటే గాడ్ సెల్స్. ఓకే, దీని గురించి కూడా అతి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు, సో గుర్తుపెట్టుకోండి.
ఆవిరి రూపంలో వాటర్ అనేది అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతే దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. ఆవిరి రూపంలో ఏదైతే వెళ్తుందో దాన్ని ఎవాపరేషన్ అంటాం. కానీ ప్రాసెస్ ని మాత్రం ట్రాన్స్పిరేషన్, మొక్కలో జరిగే ఆ ప్రాసెస్ ని ట్రాన్స్పిరేషన్ అంటాం అనమాట. సో చూడండి, సో మనకు కూడా అడిగింది కదా ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లీవ్స్ ఆఫ్ ఏ ప్లాంట్ లీవ్స్ నుంచి ఏదైతే వాటర్ ఎవాపర్ అవుతుందో దాన్ని ఏమంటున్నాం అంటే ఆప్షన్ ఏ ట్రాన్స్పిరేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఏంటి? రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఏంటి? ఏదైతే గ్యాసెస్ ఎక్స్చేంజ్ మన హ్యూమన్ బీయింగ్స్ లో యానిమల్స్ లో ఏదైతే ఆక్సిజన్ తీసుకోవడం కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్హేల్ చేయడం చేస్తాం, దట్ ఈస్ ద రెస్పిరేషన్, దట్ ఈస్ నాట్ ఎవాపరేషన్. ఆప్షన్ బి కాదు. అండ్ ఎవాపరేషన్ ప్రాసెస్ నే ఏమంటారు అని అడిగేది, ఎవాపరేషన్ అని అడగలేదు. ఓకేనా? సో ఆప్షన్ డి కదా. ఎవాపరేషన్ అంటే మనకు చాలా వస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు బాగా మరిగిస్తున్నామంటే అది కూడా ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలా చాలా డిఫరెంట్ టైప్స్. ఓషియన్స్ ఏదైనా సమ్మర్ బాగా ఉందంటే ఏదైతే చెరువులో వాటర్ కూడా ఆవిరి రూపంలో మనకి ఎండిపోతూ ఉంటుంది. సో ఎవాపరేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంది. అలా పర్టికులర్ గా మొక్కల్లో జరిగే ఎవాపరేషన్ ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్. ఓకే, అంటే బాష్పోత్సకం అంటాం. ఆప్షన్ ఏ. ఓకే, పర్స్పిరేషన్ అంటే ఏంటంటే ఏదైతే స్వెట్టింగ్ రిలీజ్ అవుతుందో ద ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ పర్స్పిరేషన్. ఇట్ ఈస్ ఆల్సో నాట్ రిలేటెడ్ టు ద ఎవాపరేషన్. సో విచ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అంటే ట్రాన్స్పిరేషన్ and బాష్పోత్సకం. Okay, let's see the next question. Which gas is needed for photosynthesis? Photosynthesis కోసం ఏ గ్యాస్ కావాలి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో let's see the photosynthesis reaction. ముందే చెప్పాను కదా, ఫస్ట్ photosynthesis కి ఎంటర్ అయ్యేది ఏంటి? if there is a plant కి అతి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే దట్ ఈస్ వాటర్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ వాటర్? H2O. ఇది ఇలా రూట్స్ నుంచి లీఫ్ లోకి వెళ్తుంది వాటర్ అనేది. తర్వాత లీఫ్ లోకి అట్మాస్ఫియర్ నుంచి ఏం తీసుకుంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్. అంటే ఏమేమి తీసుకుంటుంది? H2O ప్లస్ CO2. దానికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఇన్ ప్రెజెన్స్ ఏమి ఇస్తుంది అంటే గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్. ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇదంతా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్కడ జరుగుతుంది అంటే సన్ లైట్ లో జరుగుతుంది. సో చూడండి, దీనికి కావాల్సిన అతి ముఖ్యమైన గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఫస్ట్ ఇది లేకపోతే ప్రాసెస్ అనేది జరగదు. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ అంటే దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ అంటే ఇట్స్ వెరీ డేంజరస్ గ్యాస్ అనమాట. అది ఇప్పుడు ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అవ్వదు అండ్ జరగదు కూడా. సో ఆప్షన్ బి కాదు. అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది అట్మాస్ఫియర్ లోకి, కానీ అది ఇంపార్టెంట్ గ్యాస్ అయితే కాదు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవ్వడానికి. సో ఆప్షన్ సి కాదు. అండ్ ద హైడ్రోజన్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో హైడ్రోజన్ గ్యాస్ కింద తీసుకోదు, బట్ వాటర్ రూపంలో హైడ్రోజన్ ని మాత్రం తీసుకుంటుంది అనమాట. సో ఈవెన్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ ఆల్సో నాట్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ ఏ. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఎవరికైనా ఎంటైర్ బయాలజీ క్లాసెస్ కావాలి అనుకుంటే జస్ట్ 299 రూపీస్కి మీకు బయాలజీ క్లాసెస్ అని ఇన్స్టిట్యూట్ యాప్లో అవైలబిలిటీ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి SJ కాంపిటేటివ్ అకాడమీ అని ఉంటుంది. సో మీరు బయాలజీ క్లాసెస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ద 4 essential requirements for photosynthesis. ఓకే, కిరణజన్య సంయోగ్య క్రియకు అవసరమైన 4 ఏంటి అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఏంటి అవసరం. ఓకే, ఫస్ట్ పారాసైట్స్. అసలు పారాసైట్స్ అంటే ఏంటి? ఓకేనా, పరాన్న జీవులు అంటే ఏంటి? ఏవైతే డిసీజ్ కాజింగ్ మైక్రోఆర్గానిజమ్స్ అంటే మనకి ఏవైతే డిసీజ్ కాజ్ చేస్తున్నాయో వాటిని మనం పారాసైట్స్ అంటాం. అసలు ఫోటోసింథసిస్ అనేది ఫుడ్ తయారు చేసే ప్రాసెస్, దానికి అసలు డిసీజ్ కి సంబంధం లేదు. అసలు పారాసైట్స్ అవసరం లేదు. సో ఇక్కడే కొట్టేయచ్చు, ఆప్షన్ ఏ అనేది కాదు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కెమికల్స్. ఓకేనా, కెమికల్స్ అసలు అవసరమా? ఫుడ్ తయారు చేసే దాంట్లో లైట్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ తప్ప దాంట్లో ఎటువంటి కెమికల్స్ అనేది యూటిలైజ్ చేయరు. సో కెమికల్స్ కూడా కాదు. సో ఆప్షన్ బి కూడా చూడాల్సిన అయితే ఫస్ట్ ఇదే తప్పు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్లోరోఫిల్. యా, క్లోరోఫిల్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ లోనే చెప్పుకున్నాం కదా, లైట్ రియాక్షన్ అబ్జార్ప్షన్ జరగాలి అంటే క్లోరోఫిల్ ఇస్ ఇంపార్టెంట్. క్లోరోఫిల్ కదా అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనేది జరుగుతుంది. సో ఎక్కడ ఎక్కువ జరుగుతుంది? సో క్లోరోఫిల్ ఇంపార్టెంట్. సన్లైట్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ లోనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. సన్లైట్ లేకపోతే జరగదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్. అతి ముఖ్యమైన వాయువు ఏంటి కిరణజన్య సంయోక్రియలో అంటే కార్బన్ డైఆక్సైడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాటర్. వాటర్ కూడా కావాలి కదా, వితౌట్ వాటర్ కూడా జరగదు. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అండ్ మినరల్స్. సో మినరల్స్ అనేది సపరేట్ గా ఎప్పుడు తీసుకోం, వాటర్ తీసుకుంటాం తప్ప. సో ఇక్కడ కూడా ఆప్షన్ డి అనేది కరెక్ట్ కాదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Dash is not a mode of heterotrophic nutrition. ఓకేనా, సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో heterotrophic nutrition ఒకటి కాదు అంట. సో వాట్ ఈస్ దట్ నాట్? ఏంటి ఆ heterotrophic nutrition ఏంటి? అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద heterotrophic nutrition? ఇందాకలే చెప్పా, విచ్ డిపెండ్స్ ఆన్ అదర్ ఆర్గనిజమ్స్. పక్క ఆర్గనిజమ్స్ మీద ఏదైతే డిపెండ్ అవుతుందో
దాన్ని మనం హెటెరోట్రోఫిక్ అని అంటాం. ఓకేనా? డిపెండ్స్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్. ఆహారం కోసం ఏదైతే పక్క ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతుందో దాన్ని అంటాం. సో చూడండి, పారాసైటిక్. అసలు పారాసైటిక్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కడికి వస్తాయి? ఎప్పుడైతే ఒక హోస్ట్ లోకి వెళ్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైఫాయిడ్ ఉంది అంటే దానికి న్యూట్రిషన్ కావాలంటే మన బాడీలోకి వచ్చిన తర్వాత మనం తీసుకున్న న్యూట్రిషన్స్ అది తీసుకొని అది డిసీజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా దానికి ఒక హోస్ట్ కావాలి. ఆ హోస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఆ హోస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది హెటెరోట్రోఫిక్ అని చెప్పొచ్చు. చెప్పాను కదా, పక్క ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతే అదే. మనకి కానిది ఏంటి అని అడిగారు, అంటే దిస్ ఇస్ హెటెరోట్రోఫిక్ కాబట్టి ఇది కాదు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హోలోజోయిక్. ఇందాక చెప్పా, సాలిడ్ ఫుడ్ ఐటమ్స్ ని ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని మనం హోలోజోయిక్ ప్రాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ ఏంటిది, పక్క ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతున్నా లేదా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నా, యానిమల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో యూఆర్ ఆల్సో హెటెరోట్రోఫిక్. హోలోజోయిక్ కూడా కాదు. అండ్ ద ఆటోమేటిక్. ఓకే, అసలు ఆటోమేటిక్ అనే న్యూట్రిషనే లేదు. ఓకే, ఉన్న న్యూట్రిషన్ ఏంటి అంటే ఆటోట్రోఫిక్, నాట్ ది ఆటోమేటిక్. ఓకేనా? ఆటోట్రోఫిక్, ఆటోమేటిక్ అని అసలు న్యూట్రిషన్ లేదు కాబట్టి సో విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు హెటెరోట్రోఫిక్. హెటెరోట్రోఫిక్ సంబంధించిన అండ్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఆటోమేటిక్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సాప్రోట్రోఫిక్. ఓకే, సాప్రోట్రోఫిక్ అంటే ఇందాక చెప్పాను కదా, ఏవైతే సాప్రోఫైట్స్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, సో చనిపోయిన ఆర్గానిజం డెడ్ డెకేయింగ్ మ్యాటర్ మీద దానికి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ తీసుకుంటుంది. సో విచ్ ఇస్ ఆల్సో హెటెరోట్రోఫిక్. సో ఇది కూడా కాదు. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, ఆటోమేటిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, let's see the next question. Which of the following process remove carbon dioxide from the atmosphere? Okay na, ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ ప్రాసెస్ ద్వారా మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఫోటోసింథసిస్. కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తున్నాం మనం, H2O తీసుకుంటున్నాం అండ్ ప్లస్ అట్మాస్ఫియర్ లో ఉంది ఏం తీసుకుంటున్నాం, CO2. దాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రాసెస్ అనేది చేస్తున్నాం. అంటే అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గిస్తున్నామా లేదా, అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని ప్లాంట్స్ తీసుకుంటున్నాయి, తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ తగ్గిస్తూ ఉన్నాయి అనమాట. సో ఏ ప్రాసెస్ అంటే ఫోటోసింథసిస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బయోడిగ్రేడేషన్. బయోడిగ్రేడేషన్ అంటే ఏంటి, ఏవైతే ఆర్గానిక్ మెటీరియల్ ఉంటాయో వాటిని బ్రేక్ డౌన్ చేస్తున్నామో, ఓకేనా, అంటే కార్బన్ సబ్స్టెన్స్ ఉన్న మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ డౌన్ చేస్తున్నప్పుడు ఏం రిలీజ్ అవుతుందంటే ఇంకా CO2 రిలీజ్ అవుతుంది. CO2 అయితే రిమూవ్ చేయం. ఓకేనా, ఇంకా CO2 ఎక్కువ అవుతుంది కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎలక్ట్రోలైసిస్. ఓకేనా, సో ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. వాటర్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ చేసి ఏదైతే రియాక్ట్ చేస్తుందో సో ఆ ప్రాసెస్ ని ఎలక్ట్రోలైసిస్ అంటాం. బట్ అక్కడ మాత్రం కార్బన్ డైఆక్సైడ్ ఎలాంటిది ఏమీ తగ్గదు. సో ఈవెన్ ఆప్షన్ సి ఇస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ గాల్వనైజేషన్. ఓకే, గాల్వనైజేషన్ అంటే ఏంటి అంటే ఓకే, అప్లైయింగ్ ఆఫ్ జింక్ టు ద ఐరన్ స్టీల్. అంటే ఐరన్ వాటికి ఏదైతే జింక్ ని అప్లై చేస్తామో, అంటే రస్ట్ అంటే లైక్ తుప్పు పట్టకుండా ఐరన్ వాటికి ఏదైతే జింక్ ని అప్లై చేస్తామో ఆ ప్రాసెస్ ని గాల్వనైజేషన్ అంటాం. సో ఇది జస్ట్ తుప్పు పట్టకుండా ఏదైతే ఒక ప్రాసెస్ చేస్తామో ఐరన్ వాటికి, దట్ ఈస్ ద ప్రాసెస్. అంతే తప్ప కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడానికి అయితే కాదు. సో ఈవెన్ ఆప్షన్ డి కూడా కాదు. సో కార్బన్ డైఆక్సైడ్ ఏది రిమూవ్ చేస్తుంది తగ్గిస్తుంది అంటే దట్ ఈస్ ద ఫోటోసింథసిస్. ఎలా అంటే అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని యూటిలైజ్ చేసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో అలా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి అండ్ రిమూవ్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. At what level of photosynthesis is glucose produced? ఓకేనా, ఏ లెవెల్లో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటారు. చూడండి, ఇప్పటి వరకు ఫోటోసింథసిస్ అంటే ఏం చెప్పుకున్నాం, H2O తీసుకుంటుంది, CO2 అనేది అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది. సో సన్లైట్ ఉన్నప్పుడు గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ డన్ ఇన్ ద 2 steps. ఓకేనా, ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏ స్టెప్స్ లో జరుగుతుంది, 2 steps. వన్ ఈజ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్, లైట్ డిపెండెంట్. ఇంకొకటి ఏంటి అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్, అంటే లైట్ అవసరం లేని రియాక్షన్. దీన్నే ఏమని పిలుస్తాము అంటే కెల్విన్ సైకిల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏమంటాం, కెల్విన్ సైకిల్. చూడండి, హౌ లైట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మొక్క ఏదైతే వాటర్ మాలిక్యూల్ తీసుకుంటుందో దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఇట్ రిలీజెస్ ద ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇంటూ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లో పగలు సన్లైట్ ఉన్నప్పుడు ఏదైతే వాటర్ ప్లాంట్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ H2O ని బ్రేక్ డౌన్ చేసి దాంట్లో ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ATP అండ్ NADPH ప్లస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా, విచ్ ఆర్ ది ఎనర్జీ క్యారియర్స్ అనమాట. ఓకే, అంటే నెక్స్ట్ మన ప్రాసెస్ ఏదైతే అవ్వడానికి దానికి హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. సో వీటిని లైట్ ఉన్నప్పుడు జరుగుతుంది. మరి లైట్ ఇండిపెండెంట్ అంటే లైట్ అయినప్పుడు దాన్ని డార్క్ రియాక్షన్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో ఈ డార్క్ రియాక్షన్ లో ఏమవుతుందంటే
ఏదైతే CO2 ఉందో దీనికి ఈ ATP అండ్ NADPH+ అనేవి యాడ్ అవ్వి ఓకే ఇట్ ప్రొడ్యూసర్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది విచ్ ఇస్ నోన్ యాజ్ C6H12O6 ఓకేనా. సో ఇలా లైట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ బ్రేక్ డౌన్ అవడం ATP NADPH తయారు చేసుకోవడం దీన్ని యూటిలైజ్ చేసుకొని లైట్ ఇండిపెండెంట్ లో దానికి కావాల్సిన గ్లూకోజ్ ని కార్బన్ డైఆక్సైడ్ ద్వారా తయారు చేసుకోవడం. సో ఈ లైట్ ఇండిపెండెంట్ ఏమంటామంటే కెల్విన్ సైకిల్. చూడండి at what level of photosynthesis glucose is produced C6H12O6 which is known as glucose ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది మనకి లైట్ ఇండిపెండెంట్ అంటే ఏమంటాం డార్క్ రియాక్షన్. ఈ డార్క్ రియాక్షన్ ఏమంటాం కెల్విన్ సైకిల్. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి కెల్విన్ సైకిల్. చూడండి ఆప్షన్ ఏ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటే ఏంటి జస్ట్ ATP అండ్ NADH+ ప్రొడ్యూస్ అవుతాయి అంతే ఓకేనా బట్ నాట్ గ్లూకోజ్ ఇస్ ప్రొడ్యూసింగ్. ఆప్షన్ ఏ కాదు. ఫర్మెంటేషన్ అంటే ఆక్సిజన్ లేనప్పుడు ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ ద ఫర్మెంటేషన్ బట్ ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ అడిగారు సో ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఫర్మెంటేషన్ అండ్ ఇక్కడ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ గ్లూకోజ్ అలాంటిది ఇట్స్ నాట్ ఇన్వాల్వ్. అండ్ ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నోన్ as రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఓకే అంతే తప్ప ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద గ్లూకోజ్ సారీ అలాంటి వాటికి కాదు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి కెల్విన్ సైకిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ పార్ట్ ఆఫ్ డిజర్ట్ ప్లాంట్స్ such as cactus perform the process of photosynthesis. సో ఏవైతే క్యాక్టస్ వంటి ఎడారి మొక్కలలో ఏ భాగం కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియను నిర్వహిస్తుంది. సో ఎడారి మొక్కలు ఉంటాయి కదా ఎడారి మొక్కల్లో ఏ పార్ట్ అంటే క్యాక్టస్ అనే ఒక మొక్క ఉంది ఎడారి మొక్క ఉంది అంటే దాంట్లో ఏ భాగంలో మనకి కిరణజన్య సంయోగ క్రియ అవుతుంది అంటాడు ఓకేనా. సో చూడండి సో లీవ్స్ అసలు మనకి ఎడారి మొక్కల్లో లీవ్స్ అనేవి ఉండవు ఓకేనా. ఆ లీవ్స్ ఎలా తయారవుతాయి అంటే స్పైన్స్ అంటే థార్న్ ముళ్ళుల కింద ఎప్పుడైనా ఎడారి మొక్కలు చూస్తే దాంట్లో ఆ మొక్కలకి ముళ్ళుల కింద ఉంటాయి అనమాట వాటిని స్పైన్స్ అంటాం. ఎందుకు అలా తయారవుతాయి అంటే వాటిలో ఏవైతే ఆకులు ఉంటాయో ఆ ఆకులే ఆ స్పైన్స్ కింద తయారవుతాయి అనమాట. ఎందుకు అంటే టు ప్రివెంట్ ద స్పైన్స్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ లీవ్స్ ఏ స్పైన్స్ కింద తయారవుతాయి అనమాట. సో ఈ స్పైన్స్ ఏం చేస్తాయంటే ప్రివెంట్ ద ట్రాన్స్పిరేషన్ అంటే మొక్క నుంచి వాటర్ అనేది ఎక్కువగా వెళ్ళిపోకుండా ఓకేనా వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ ద్వారా మొక్క వాటర్ అనేది లాస్ అవ్వకుండా చేయడానికి స్పైన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే లీవ్స్ ఉండవు వీటికి ఎందుకంటే లీవ్స్ అనేవి ఎలా తయారవుతున్నాయి స్పైన్స్ కింద తయారవుతున్నాయి కాబట్టి ఇందులో మనకి ట్రాన్స్పిరేషన్ అవ్వకుండా ఉండడానికి స్పైన్స్ కింద తయారవుతున్నాయి కాబట్టి దీని నుంచి మనకి ఫోటోసింథసిస్ అయితే జరగదు. సో ఆప్షన్ సి స్పైన్స్ కాదు. అండ్ ఆప్షన్ ఈ అసలు లీవ్స్ లేవు కదా లీవ్స్ ఎలా తయారయ్యాయి స్పైన్స్ కింద తయారయ్యాయి. సో ఆప్షన్ ఏ కూడా కాదు. అండ్ ద స్టెమ్ ఎస్ ఏదైతే అడారి మొక్కల్లో స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గ్రీన్ ఇన్ కలర్. దాంట్లో ఏముంటుంది వై గ్రీన్ ఇన్ కలర్ అంటే క్లోరోఫిల్ ఈస్ ప్రెసెంట్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ స్టెమ్స్ ఏం చేస్తాయి అంటే వాటర్ ని స్టోర్ చేసుకుంటా అనమాట వాటిలో ఓకేనా. సో వాటర్ ని స్టోర్ చేసుకుంటున్నాయి. సో కావాల్సిన వాటర్ ఉంది దాంట్లోనే క్లోరోఫిల్ ఉంది కాబట్టి సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎడారి మొక్కల్లో ఎక్కడ జరుగుతుంది అంటే స్టెమ్ కాండం మొక్క కాండం ఎక్కడైతే ఉందో అక్కడ జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రూట్స్ ఎక్కడ ఉంటాయి మనకి భూమిలో ఉంటాయి విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ అంతే తప్ప రూట్స్ లో ఎక్కడ మనకి ఫోటోసింథసిస్ జరగదు. సో ఆప్షన్ డి కూడా కాదు. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ which of the following is the energy currency for most cellular process ఓకేనా. సో అతి ఎక్కువ సెల్యులర్ ప్రాసెస్ కి ఎనర్జీ కరెన్సీ ఏంటి అని అడుగుతున్నాడు ఓకేనా. సో చూడండి అసలు ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే దట్ ఈస్ ATP ఓకే. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ATP అంటే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని అంటాం అనమాట ఓకేనా. సో వాట్ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ అంటే ఆప్షన్ ఏ ATP ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి పైరువేట్ అంటే ఏంటి ఓకేనా. చూడండి మనకి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత గ్లూకోజ్ ని ఏదైతే బ్రేక్ డౌన్ చేస్తామో దట్ ఈస్ నోన్ యాజ్ పైరువేట్ అంతే తప్ప ఇది మనకి ఇంకా ఎనర్జీని ఇవ్వట్లా. ఎనర్జీని గ్లూకోజ్ నుంచి కన్వర్ట్ చేయడానికి చేసే పద్ధతిలో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈస్ పైరువేట్ ఓకేనా. అంటే ఏదైతే మనం ఇప్పుడు తినేసిన తర్వాత గ్లూకోజ్ వస్తుంది కదా ఆ గ్లూకోజ్ ని పైరువేట్ కింద కన్వర్ట్ అంటే లైక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే క్రమంలో ఏదైతే మధ్యలో కొన్ని రియాక్షన్స్ జరిగి ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుందో దట్ ఈస్ ద పైరువేట్ అంతే తప్ప ఇది ఎనర్జీ కరెన్సీ సెల్ కాదు. అండ్ ద గ్లూకోజ్ ఇదంతా డైజెస్ట్ అయిన తర్వాత ఏది వస్తుందంటే గ్లూకోజ్ వస్తుంది అది ఎనర్జీ కాదు. మళ్ళీ గ్లూకోజ్ ని మనం ఎనర్జీ కింద అంటే ATP ఫామ్ కింద కన్వర్ట్ చేయాలి. సో దిస్ ఈస్ నాట్. అండ్ ద ADP what is the difference between ATP అంటే that is triphosphate and is diphosphate అంటే ఒక ఫాస్ఫేట్ is తక్కువగా ఉందన్నమాట. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ద ఎనర్జీ కరెన్సీ సెల్స్. కరెక్ట్ ఎనర్జీ కరెన్సీ ఏంటి అంటే AT రూపంలో మనకి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ which of the following are stored in the form of starch
which serves as an internal energy reserve to be used when required by the plant. సో కింద వాటిలో ఏది స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది, ఇది మొక్కకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి అంతర్గత శక్తి నిల్వగా పనిచేస్తుంది. సో ప్లాంట్ ఏదైతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవుతుందో అందులో స్టార్చ్ కింద ఏది నిల్వ అంటే పిండి పదార్థం ఏది నిల్వ చేయబడుతుంది, ప్లాంట్ కావాల్సినప్పుడు ఏది తీసుకుంటుంది అన్నారు. అసలు చూడండి, ఫస్ట్ ఏం ఫామ్ అవుతుంది మనకి, సేమ్ రియాక్షన్ నుంచే మీకు బిట్స్ అడుగుతున్నాడు. సో రియాక్షన్ మాత్రం మర్చిపోద్దు. వాటర్ కావాలి, వాటర్కి ఏం కలుస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్, దాని నుంచి ఏం తయారవుతుందంటే C6H12O6. ఓకేనా. సో ఏం రిలీజ్ అవుతుందంటే అట్మాస్ఫియర్ లోకి ఆక్సిజన్. దీన్ని ఏమంటామంటే గ్లూకోజ్ అంటాం. గ్లూకోజ్ అంటే ఏంటి, విచ్ ఈస్ నోన్ యాజ్ కార్బోహైడ్రేట్. ఓకేనా, దీన్నే కార్బోహైడ్రేట్ అంటాం. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి న్యూట్రిషన్ లో చెప్పుకుంటాం. కార్బోహైడ్రేట్స్ ఎన్ని అంటే 2 టైప్స్ అని, మోనోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్ అండ్ ట్రైసాక్రైడ్స్ అండ్ పాలీసాక్రైడ్స్. మోనోసాక్రైడ్స్ అంటే సింగిల్ షుగర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోనోసాక్రైడ్స్ అంటాం. సో కార్బోహైడ్రేట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ గ్లూకోజ్. అంటే ప్లాంట్ కూడా మనకి అట్ ద ఎండ్ ఏం రిలీజ్ చేస్తుంది, గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తుంది. C6H12O6 అంటే దేని కింద తయారు చేసుకుంటుంది, ఆప్షన్ డి కార్బోహైడ్రేట్ కింద స్టోర్ చేసుకొని దానికి కావాల్సినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో సన్లైట్, యాక్చువల్లీ సన్లైట్ ద్వారానే మనకి ఫుడ్ అనేది తయారవుతుంది. సన్లైట్ అనేది నాట్ ఎన్ ఫుడ్. అండ్ ఆక్సిజన్ మీద అట్మాస్ఫియర్ రిలీజ్ చేస్తుంది, అదేమి దాచుకోదు, ఆప్షన్ బి కాదు. అండ్ ద వాటర్ ద్వారా ఫోటోసింథసిస్ అవుతుంది తప్ప వాటర్ ని మాత్రం యూటిలైజ్ చేయదు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ డి కార్బోహైడ్రేట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ రోజు వీడియోలో ప్లాంట్ ఫిజియాలజీ నుంచి అడిగిన క్వశ్చన్స్ అనేవి ఎన్టీపీసీకి ఇవి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.